హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము రీసెంట్గా చార్మినార్ వెళ్ళాము. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అనమాట, వెళ్ళి చూడాలని. ఈరోజు అయితే కుదిరింది. మా ఫ్యామిలీతో కలిపి అందరం వచ్చేసాము. కింది వైపు నుంచి అయితే లెఫ్ట్ సైడ్ నుంచి కొంచెం నడుచుకుంటూ ముందు సైడ్కి వెళ్ళిపోయాము. ఫస్ట్ ఎంట్రీ ఎక్కడి నుంచి ఉందా అని చూస్తే లెఫ్ట్ సైడ్ నుంచి తిరిగి కొంచెం ముందుకైతే వెళ్ళాల్సి వస్తుందని అయితే నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట, ఒకసారి అయినా పైకి ఎక్కి అదంతా చూడాలని. ఈరోజు అయితే కుదిరింది. చాలాసార్లు అయితే వచ్చాము, కానీ పైకి అయితే ఒకసారి కూడా ఎక్కలేదు. ఈరోజు ఎక్కాలని చెప్పేసి అనుకొని మరీ వచ్చామన్నమాట. అలా నడుచుకుంటూ కొంచెం లెఫ్ట్ సైడ్ నుంచి అలా వెళ్ళాము. అక్కడైతే ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి, చాలా బాగున్నాయి అనమాట, అందంగా ఉన్నాయని చెప్పేసి ఒకటైతే తీసేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం ముందుకెళ్తే అక్కడ ఇయర్ రింగ్స్ కనిపించాయి అనమాట. చెవులు అన్నీ చూడడానికి ఎంత బాగున్నాయి అంటే చాలా బాగున్నాయి, అందంగా. శారీకైనా డ్రెస్కైనా దేనికైనా మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి అనమాట. అక్కడికి వెళ్ళిన ప్రతి వాళ్ళు కూడా అందరూ చంద్రముఖులు అయిపోతారు అనమాట. అది కొనాలి ఇది కొనాలి అని చెప్పేసి చంద్రముఖిలాగా మారిపోతారు, నాకా అంటూ. నేను కూడా అలాగే అయ్యి అన్నీ చూస్తుంటే మా వాళ్ళు ఏంటా చూడటం, ఎన్నిసార్లు చూస్తామని చెప్పేసి, నువ్వు చంద్రముఖిలాగా మారేటట్టున్నావు తల్లి, నడువు అని చెప్పేసి ముందుకైతే నెట్టుకొని తీసుకెళ్తున్నారు అనమాట. అప్పుడైతే ఇంకొంచెం ముందుకెళ్ళి చూస్తే అక్కడ మ్యాంగోస్ జామకాయలు కూడా అమ్ముతున్నారనమాట. అక్కడైతే అవి తీసేసుకొని తినుకుంటూ కొంచెం లెఫ్ట్ సైడ్ నుంచి స్ట్రైట్గా వెళ్తే ఎంట్రీ అక్కడ ఉందన్నమాట. అక్కడ నుంచి మేము టికెట్ని అయితే తీసుకొని ఇక్కడ ముందుకు అక్కడి నుంచి వెళ్ళిపోయామన్నమాట. ఇలా స్ట్రైట్గా రైట్ సైడ్ తిరుగుతూ లోపల నుంచి వెళ్ళాము టికెట్ అయితే తీసుకొని. ఇంకా అప్పుడప్పుడే జనాలు ఎక్కువైపోతున్నారు అనమాట. అందులోంచి కొంచెం మేము ముందుకైతే అలా నడుచుకుంటూ వెళ్ళాము. ఆ తర్వాత ఎంట్రీ అనమాట ఇది. ఇక్కడ ఇలా స్ట్రైట్గా ఎంట్రీ ఉంటుంది. ఇందులోంచి మనం కొంచెం ముందుకు నడుచుకుంటూ ఇలా వెళ్ళాలన్నమాట. ఇక్కడ ఒక అతను నిలబడ్డాడు కదా, అలా వెళ్ళి లోపలికైతే ఇక్కడ వెళ్ళి టికెట్ అయితే తీసుకోవాలి. టికెట్ తీసుకున్న తర్వాత పైకి ఎక్కాలన్నమాట. ఇక్కడ నుంచి ఎంట్రీ. ఇక్కడ టికెట్ తీసుకున్నాము, కింద తీసేసుకొని అలా పైకి ఎక్కి తను ఒక చెక్ చేస్తుందన్నమాట. టికెట్ అయితే చెక్ చేసి ఇస్తుంది, మనం తీసుకొని వెళ్ళి అదంతా కూడా పైనుంచి చూడొచ్చు అన్నమాట. ఇక్కడ నుంచి ఇలా చూస్తే కళ్ళు తిరుగుతున్నాయి. మార్నింగ్ అయితే ఏం తినకుండా వెళ్ళామన్నమాట. ఓన్లీ జామకాయ తింటే అయినా ఎక్కడ సరిపోతుందండి. అదంతా కూడా చుట్టూ తిరిగేసి ఫొటోస్ అయితే తీసుకొని వీడియో కూడా తీసేసుకొని వచ్చామన్నమాట. అందులో నుంచి పైనుంచి చూస్తే కిందికి అక్కడ 2 పావురాలు అయితే కనిపిస్తున్నాయి. అక్కడి నుంచి చూసిన తర్వాత మళ్ళీ కింది సైడ్ వచ్చాము. కింది సైడ్ వచ్చి కూడా అదంతా రౌండ్ అక్కడక్కడ చుట్టూ తిరిగేసి చూసామన్నమాట. అదంతా కూడా తిరిగి చూసినందుకు ఫొటోస్ తీసుకొని వీడియోస్ తీసుకొని దానివల్ల ఆ రోజంతా హ్యాపీ ఉండింది నాకు. ఆ తర్వాత కిందికి వచ్చి చూసాక అక్కడ వాటర్ పోసి ఉంది కదా, ఇది ఎంతో బాగుంది, చాలా బాగుంది అసలు. చుట్టూ వాటరు, మధ్యన ఇది ఫ్లవర్స్ లాగా చాలా అంటే చాలా బాగుంది. అయితే చెప్పడం మర్చిపోయాను, ఫస్ట్ మనం పైకి ఎక్కేటప్పటికి లోపల మెట్లు ఉన్నాయి కదా, ఆ మెట్లు తిరిగి పైకి ఎక్కేసరికి చాలా భయం వేసింది అనమాట. దిగేటప్పుడు మొత్తం రింగ రోజెస్ లాగా అయిపోయింది, రౌండ్గా ఉన్నాయన్నమాట. తిరుగుతూ కిందికి వచ్చేసరికి కళ్ళు విరిగిపోయాయి మొత్తానికి. అప్పటికి మా వాళ్ళు వెళ్దాం అంటున్నారు. వెళ్దామని చెప్పేసి కిందికి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి ఇలా పై నుంచి చూస్తే మొత్తం కింద, ఇదంతా కింద అన్నమాట. ఇక్కడ నుంచి కింది వైపు అలా చూసినా కూడా కళ్ళే తిరుగుతున్నాయి. ఆ తర్వాత కిందికి వచ్చి ఇంకా అలా చిన్న బయటకైతే వెళ్ళిపోయామన్నమాట. అలా నడుచుకుంటూ స్ట్రైట్గా అటువైపు నుంచి నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. అప్పుడైతే ఇంకా అక్కడ అందరూ జనాలు వస్తున్నారు. అక్కడంతా ఏమైనా సరే అన్నీ కొనేసుకుంటున్నారు, ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు కొంటున్నారంట. వాచ్లు, షూస్, ఇంకా డ్రెస్సులు, చాలా బాగున్నాయి డ్రెస్సులు అయితే. ఏంటమ్మో తల్లి, మళ్ళీ చంద్రముఖిలాగా మారిపోయావు, నువ్వేంటి చూస్తున్నావు, ఎన్నిసార్లు చూస్తావు అని చెప్పి మళ్ళీ మా వాళ్ళు వెనక నుంచి గుంజుతున్నారనమాట. సర్లే అని చెప్పేసి ఒకసారి అయినా టచ్ చేయాలని చెప్పి టచ్ చేసి చూసి రేట్ ఎంత అని అడిగితే ఒకటి 650 అని చెప్తున్నాడు. అవునా అని చెప్పేసి ఆ ఫ్లవర్స్ ఉంది కదా అదైతే తీసుకుందామని చెప్పేసి మాట్లాడైతే తీసేసుకొని అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకైతే వెళ్ళాము. చెప్తూ ఇంకొక విషయం మర్చిపోయాను.
వస్తుంటే బస్సులలో అయితే ఎంత జనాలు ఉన్నారంటే నెట్టుకుంటూ తోసుకుంటూ గొడవ పెట్టుకుంటూ తిట్టుకుంటూ సీట్లు దొరకలేదని చెప్పి ఇంకా వెళ్ళేటప్పుడు అంతే వచ్చేటప్పుడు అంతే. మొత్తానికైతే చూసామంతా తిరిగి చూసేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము. కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళైతే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.